ఫిబ్రవరి 1వ తారీఖు నుండి కొన్ని కీలకమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. వీటిని మీరు ఖచ్చితంగా పాటించాలి. నంబర్ 1, ఎల్పిజి సిలిండర్ ధరలు పెరిగాయి. ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ చేంజ్ అయినాయి. మీరు గనక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటే వాటి యొక్క స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం పెంచడం జరిగింది. దీనికి జతగా ఎస్బీఐ, ఐసిఐసిఐ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొన్ని రూల్స్ లో మార్పును తెచ్చింది. వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. నంబర్ 1, ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అప్డేట్. మీరు గనక కార్ యూజ్ చేస్తూ ఉంటే మీకు గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే మీరు కేవైవి అప్డేషన్ అనేది అంటే నో యువర్ వెహికల్, దీని గురించి డాక్యుమెంట్స్ ఇవ్వడం, అప్లోడ్ చేయడం, ఇవన్నీ మీరు చేయాల్సి వచ్చేది. ఒక్కసారి చేసిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకి దాన్ని అప్డేట్ చేయాల్సి వచ్చేది. ఆ రూల్ని మొత్తంగా ఎన్హెచ్ఏఐ తీసేసింది. అంటే బ్యాంకులు ఫాస్టాగ్ ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తారు. మీరు కస్టమర్లు ఆ అప్డేట్ని చేయాల్సిన పని ఇకపై లేదు. మీరే ఫోటో తీయాలి, మీరే అప్లోడ్ చేయాలి, చార్సీ నంబర్ కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ మీ మీద ఉండదు. ఇకపై బ్యాంకులు ఫాస్టాగ్ ఇష్యూ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాహన్ డేటాబేస్ నుంచి మీ వెహికల్ గురించి అన్ని డీటెయిల్స్ని తీసుకోవాలి. ఆ డీటెయిల్స్ తీసుకుని క్రాస్ చెక్ చేసేసి కేవైవి నో యువర్ వెహికల్ ప్రాసెస్ని క్లియర్ చేసేసి దాని తర్వాత ఫాస్టాగ్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫాస్టాగ్ని యూజ్ చేస్తూ ఉన్నట్లయితే ఎగ్జిస్టింగ్ ఫాస్టాగ్ గురించి అప్డేట్ చేయవలసిన పని లేదు. సో ఎగ్జిస్టింగ్ యూజర్స్ మీకు ఎలాంటి వరీ లేదు. కొత్తగా నేను కార్ కొంటున్నాను అన్నట్లయితే కేవైవి అనే రెస్పాన్సిబిలిటీ బ్యాంకుల పైన ఉంటుంది, మీ మీద కాదు. ఈ రూల్ పర్సనల్ యూజ్ వెహికల్స్కి ఎక్కువ శాతం హెల్ప్ అవుతుంది. అదే కమర్షియల్ వెహికల్స్ అనుకోండి, మీరు ఎల్లో బోర్డ్ వెహికల్ని కొంటున్నట్లయితే, నడుపుతూ ఉన్నట్లయితే ఈ రూల్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఓన్ యూజ్ వెహికల్స్కి ఎక్కువ లాభం. నంబర్ 2, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇది 14 kgs మనం ఇంట్లో వాడతాం కదా డొమెస్టిక్ యూజ్ ఎల్పిజి సిలిండర్స్, వాటి యొక్క రేట్ కాదు. ఇది కమర్షియల్ యూజ్కి మనం వాడతాం కదా 19 kg సిలిండర్, వాటి యొక్క రేట్లు పెరిగాయి. కమర్షియల్ యూజ్ ఎల్పిజి సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తారీఖుకి ఈ పెట్రోలియం కంపెనీలు డిసైడ్ చేస్తాయి. ప్రతి నెల ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో ఈ నెల ఇంక్రీజ్ అయింది. ఎంత? 49 రూపాయలు. సో హిస్టరీ అని మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 6 monthsలో ఎంతవరకు ఇంక్రీజ్ లేకపోతే డిక్రీజ్ జరిగింది? డిసెంబర్ 2025 వరకు గత 6 నెలలు అని మనం చూసుకున్నట్లయితే 66 రూపాయలు పడిపోయింది. అంటే ప్రైజ్ని కట్ చేయడం జరిగింది. జనవరి 2026లో 111 రూపాయలు పెరిగించడం జరిగింది. అగైన్ ఫిబ్రవరి 1వ తారీఖుకి 49 రూపాయలు ఇంక్రీజ్ చేయడం జరిగింది. టోటల్గా 111 ప్లస్ 49 అంటే 160 రూపాయలు 2 నెలల్లోనే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అట్ ప్రెజెంట్ మనం కమర్షియల్ సిలిండర్ ధరలు ఎంత అని చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 1900 చుట్టుపక్కన ఉంది, ఢిల్లీలో 1740, కోల్కతాలో 1844 రూపీస్, ముంబైలో 1690 రూపీస్, చెన్నైలో 1900, బెంగళూరులో 1784 రూపీస్ ఉంది. అయితే ఎందుకు ప్రతి నెల ఈ సిలిండర్ రేట్లు ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ఇలాంటిది జరుగుతుంది అని చూసుకున్నట్లయితే గ్లోబల్ ఫ్యూయల్ ప్రైస్ ట్రెండ్ అంటే ఎంతవరకు డిమాండ్ ఉంది, ఏ రేటుకి క్రూడ్ ఆయిల్ సప్లై అవుతుంది, దాన్ని ప్రాసెస్ చేయడానికి ఎంత మనం ఖర్చు పెట్టాలి, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఇవన్నీ చూసుకుని ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంటుంది, మన రూపీ డిప్రిసియేషన్, డాలర్ రేట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ చూసుకుని 30 days వన్స్ అంటే ఎవ్రీ మంత్ 1వ తారీఖుకి రేట్ రివిజన్ అనేది జరుగుతుంది. ఓఎంసి అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈ డిసిషన్ని ప్రతి నెల చేంజ్ చేస్తుంది. ప్రస్తుతం కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరలు మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. డొమెస్టిక్ అంటే మన ఇంట్లో యూజ్ చేస్తాం కదా ఆ సిలిండర్ రేట్లు పెరగలేదు. నెక్స్ట్ పాయింట్, మీరు గనక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఏదో ప్రాపర్టీ కొంటున్నాను, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటే ఇక మీద మీరు కట్టే స్టాంప్ డ్యూటీ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఎక్కువ కట్టాలి. స్టాంప్ డ్యూటీ ఎందుకు పెరుగుతుందంటే ల్యాండ్ రేట్లు గవర్నమెంట్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెరిగించడానికి, రివైజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక ల్యాండ్ ఉందండి, దాని యొక్క గవర్నమెంట్ రేట్ ఒకటి ఉంటుంది, అలానే ప్రైవేట్ మార్కెట్లో ఒక రేట్ ఉంటుంది. సో ఈ గవర్నమెంట్ రేటు 10 lakhs ఉండి ప్రైవేట్ మార్కెట్లో ఒక 50 lakhs ఉంటే ఈ డిఫరెన్స్ని మేనేజ్ చేయడానికి గవర్నమెంట్ రేట్ని పెంచడానికి నిర్ణయం తీసుకుంది.
సో ల్యాండ్ యొక్క మార్కెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీరు కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ కూడా ఎక్కువ అవుతుంది. ఇక మీద మీరు 10 లక్షలకు కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ మేబీ గవర్నమెంట్ రివిజన్ అయిన తర్వాత 15 లక్షలకి కట్టాలి అనుకున్నట్లయితే స్టాంప్ డ్యూటీ అన్నది పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ నియమాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు February 1, 2026 నుండి. ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, అనంతపురం అలానే వేరే జిల్లాలో కూడా ల్యాండ్ గవర్నమెంట్ వాల్యూ అన్నది రివైజ్ చేయాలి. సో స్టాంప్ డ్యూటీ కూడా ఎక్కువ అవ్వాలి అనే డెసిషన్ని ప్రభుత్వం ఆల్రెడీ అమల్లోకి తెచ్చింది. అయితే ఎంతవరకు పెరగొచ్చు చెప్పలేమండి. మేబీ 10% అవ్వచ్చు, 100% అవ్వచ్చు. అది ఏరియా మీద డిపెండెంట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. తెలంగాణ కూడా ఇలాంటి ఒక డిసిషన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంది. మేబీ తెలంగాణలో గచ్చిబౌలి, తెల్లాపూర్, కొక్కపేట్ ఇలాంటి ఏరియాలో ల్యాండ్ మార్కెట్ వాల్యూని పెంచాలి, ప్రభుత్వం 30 to 50% పెరిగించాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. లైఫ్లో మనం ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నా, ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నా కూడా ఒక్క ఎమర్జెన్సీ మన ప్లానింగ్ని తలకిందులుగా చేసేస్తుంది. దాని గురించే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో నేను ఒక్కడినే అర్నింగ్ మెంబర్, నాకేదైనా ప్రాబ్లం అయినా కూడా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. దాని గురించే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, నెలకి 595 రూపీస్ పే చేస్తే చాలు ₹1 కోటి వరకు కవరేజ్ మీరు పొందొచ్చు. వీళ్ళ పాలసీ యొక్క హైలైట్ ఏంటో తెలుసా? 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. జతగా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే కేవలం 3 గంటల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది అయిపోతుంది. ఇప్పుడే మీరు ఆన్లైన్లో ఈ పాలసీని కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ పొందొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి కంపేర్ చేసి మీకు సూట్ అయితే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, బ్యాంకులు కూడా కొన్ని రూల్స్లో మార్పుని తెచ్చింది. SBI February 15 నుండి కొన్ని రూల్స్ని చేంజ్ చేయబోతుంది. ఇది IMPS గురించి, అంటే మీరు డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ఇన్స్టెంట్గా అవ్వాలని దాని గురించి ఉన్న ఛార్జెస్లో పరిష్కారాన్ని చేసింది. 25,000 నుండి ₹1,00,000 వరకు మీరు IMPS చేసినట్లయితే మీరు కట్టవలసిన ఛార్జెస్ ₹2 ప్లస్ GST. 1,00,000 నుండి 2,00,000 వరకు ₹6 ఛార్జెస్ ప్లస్ GST. అలానే 2 లక్షల పైగా మరియు 5 లక్షల రూపాయల వరకు ₹10 ప్లస్ GST. SBI కస్టమర్స్ IMPS చేసినట్లయితే ఈ ఛార్జెస్ని గుర్తుపెట్టుకుని మీరు ట్రాన్సాక్షన్ చేసుకోండి. నెక్స్ట్ ICICI బ్యాంక్ ఫెసిలిటీస్ అండి. ICICI బ్యాంక్ సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు బుక్ మై షో ఫ్రీ టికెట్స్లను ఇచ్చేది. అలాంటి సర్వీస్ని ఇకపై క్యాన్సిల్ చేసేసింది. ఇక మీద ఫ్రీ బుక్ మై షో టికెట్ సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు దొరకదు. ఇది ICICI బ్యాంక్ తీసుకున్న నిర్ణయం. దీనికి జతగా ట్రాన్స్పోర్ట్ మరియు ఇన్సూరెన్స్ పేమెంట్ గురించి మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్లయితే అలాంటప్పుడు మీకు దొరికే రివార్డ్ పాయింట్స్ ఉండేవి కదా, దాని గురించి కూడా ఉన్న రూల్స్ని చేంజ్ చేసింది ICICI బ్యాంక్. మూడోది HDFC బ్యాంక్ అండి. HDFC బ్యాంకు February 1, 2026 నుండి క్రెడిట్ కార్డ్ ప్రోగ్రాంలో కొన్ని చేంజెస్ అయితే చేసింది. ఏంటది? ఇన్ఫినియా మెటల్ అనే క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే ఇంతకు ముందు ఒక నెలకి 5 సార్ల కన్నా ఎక్కువ రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇక మీద నెలకి 5 సార్లు మాత్రమే రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 5 సార్ల కన్నా ఎక్కువ చేయడానికి అవకాశం ఉండదు అని HDFC బ్యాంక్ అనౌన్స్మెంట్లో తెలియజేసింది. మరొకటి, విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ATF ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ దీని యొక్క ఛార్జ్ మీద ఫ్లైట్ టికెట్ ఎంత ఉంటుంది అది డిసైడ్ అవుతుంది. సో ATF ప్రైస్ అనేది తగ్గింది. ఎంతవరకు? 1% తగ్గింది. ప్రతి యూనిట్ ATF అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ యొక్క కాస్ట్ ₹930 వరకు తగ్గింది. దానికి అనుగుణంగా ఫ్లైట్ టికెట్ ధరలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇవండి February 1 నుంచి ఇంప్లిమెంట్ అవ్వనున్న కొన్ని రూల్స్. దీన్ని ప్రాపర్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.